పెట్టుకున్నాం కదండి, మనకి ఇంకా వంట రెడీ అవ్వలేదండి. మన వంట రెడీ అవుతుంది, మనం ఇలా చూసుకోవాలండి. బాల్లో ఫామ్ అవుతుంది. సో మనకి కొంచెం ఒక 2 మినిట్స్లో రెడీ అవుతుందండి. ఫ్రెండ్స్ మీరు అందరూ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంట్లో చేసి పెట్టండి. చాలా తక్కువ ఐటమ్స్ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. అన్నీ ఎక్సర్సైజ్ చేయండి ఫ్రెండ్స్. అది కూడా మీకు వీడియోలో నెక్స్ట్ వీడియోలోని కొత్తగా పెట్టాం ఛానల్. ఇది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ మీరు మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. ఇలా మనం ఇలా రౌండ్ అప్ పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. లేదు ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ పడుతుంది. అంటే ఇది సిమ్లో చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మనం హైలో పెట్టేస్తే రెడీ అవ్వదు. ఇది దాని టేస్ట్ మనకి మారిపోతుంది. చెక్క పీసెస్ ఎలా లేదన్నా ఓకే 10 పీసెస్లా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఒక 10 మంది తినచ్చు. చిన్న కప్తో మీరు చేస్తే ఒక 10 పీసెస్ వస్తే చాలు కదా. ఇంట్లో 10 మెంబర్స్ ఉంటే చక్కగా హ్యాపీగా అందరూ ఒక్కొక్కటి ఈవినింగ్ పూట తింటే ఎంత ఫ్రెష్గా హల్వా మనం తింటే చేసుకొని మన చేతులతో చేసుకుంది, ఫుడ్ కలర్ లేకుండా దాంట్లో ఏం యూజ్ చేయకుండా మన ఒరిజినల్గా ఆవునైతే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది పిల్లలకి దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఆవు నెయ్యి కంపల్సరీ పెట్టాలి ఫ్రెండ్స్. ఆవు నెయ్యి కంపల్సరీ పెట్టాలి పిల్లలకి. అలాగే నడుచుకున్న పెట్టాలండి. తినలేని వాళ్ళు ఉంటారు, పిల్లలు అల్లరి పిల్లలు ఉంటారు, బాగా అల్లరి చేసిన చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ మనం ఉద్యోగించుకొని మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం చెప్పకపోతే మంచి ఏదైనా సరే మంచి చెప్పకపోతే ఎవరు చెప్తారు ఫ్రెండ్స్? మనమే చెప్పాలి ఫ్రెండ్స్. మనం అర్థం చేసుకున్నట్టు పెట్టాలి ఫ్రెండ్స్, చూసుకోవాలి. సో అలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను హాఫ్ చేసేస్తున్నానండి. నేను ఈ బటర్ ప్యాక్ ఏమీ రాయలేదు, ఆల్రెడీ ఇందులో గీ ఉంటుంది కాబట్టి నేనేమో వచ్చి ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ట్రాన్స్ఫరేషన్ చేస్తున్నాను. ఇలా లేదన్నా ఒక 10 పీసెస్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు కొంచెం జీడిపప్పు రిమైనింగ్ ఉంది కదండి, బ్యాలెన్స్ది, అది పైన వేసుకుందామండి. బాగుంటుందండి, టేస్ట్గా బాగుంటుంది పైన తింటే పిల్లలకి. జీడిపప్పు కూడా టేస్ట్ బాగుంటుందండి. బాదం బాగుంటుంది, జీడిపప్పు బాగుంటుంది, నట్స్ అన్నీ బాగుంటాయి. దీని అలాగా ఒక 20 మినిట్స్కి సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది 20 మినిట్స్ తర్వాత మీకు హల్వా కట్ చేసి పీసెస్ హల్వా వచ్చి చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కార్న్ఫ్లవర్ హల్వా రెడీ చేశాను. అన్నీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశాను. కార్న్ఫ్లవరు, ఆవు నెయ్యి, జీడిపప్పు, పంచదార, అంతే. ఇదిగో ఫ్రెండ్స్, రెడీ అయ్యింది ఫ్రెండ్స్ హల్వా. ఇది మళ్ళీ చల్లారి పీసెస్ కట్ చేసినప్పుడు మళ్ళీ మీకు ఎలాగుందో చూపిస్తాను ఫ్రెండ్స్.